మోస్ట్ కామన్ ఉమెన్లో చూసే యూరిన్ ఇష్యూస్ ఏంటి? పాత రోజుల్లో డయాపర్స్ ఎక్కువ ఉండేవి కాదు. యూరిన్ చేయకుండా బాత్రూమ్ బాగాలేదనో లేకపోతే వాళ్ళకి అలవాటు లేదనో తగ్గినా తుమ్మినా కొందరికి వస్తూ ఉంటుంది. సో అది ఏజ్ పరంగానే అవుతూ ఉంటుందా యూరిన్ లీకేజ్? యూరినరీ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ కొంతమందికి తగ్గినా అంటే wherever there is urinary infection in the bladder or a stone తనకు తెలియకుండా urinary bladderలో stone that keeps irritating. ఎక్సర్సైజెస్ రియల్గా హెల్ప్ అవుతుందంటారా లేదా సర్జరీ అవసరం? No. Exercises are first thing to do is exercise. యూరిన్ ఇన్ఫెక్షన్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది లేకుండా ఫస్ట్ అసలు ఏదైనా ప్రాబ్లం ఉందా ఆవిడలో. Welcome. Let's keep health simple and real. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. N.P. Padmakar, Senior Consultant Urologist, Andrologist and Kidney Transplant Surgeon. Let's welcome him. Thank you for joining us today, sir. నమస్కారం. సో ఈరోజు మనం మహిళల్లో యూరిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. సో మీ ఎక్స్పీరియన్స్లో మోస్ట్ కామన్ ఉమెన్లో చూసే యూరిన్ ఇష్యూస్ ఏంటి? చూడమ్మా, విమెన్ అని చెప్పగానే మనం చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టాలి. పుట్టిన ఆడపిల్లలు భగవంతుడిచ్చిన నార్మల్ ఆర్గాన్స్ని బట్టి మన మలమూత్ర ద్వారాలు కొంచెం దగ్గరగా ఉంటాయి మగపిల్లలతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి చిన్నపిల్లల్లో కూడా ఆడపిల్లల్లో ఇన్ఫెక్షన్స్ రేట్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చెప్పాలంటే పాత రోజుల్లో ఈ డయాపర్స్ ఎక్కువ ఉండేవి కాదు. అందుకని ఈ ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు తల్లులు పాపం పని చేయాల్సి వస్తుంది, ఉద్యోగాలకు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు డయాపర్స్ పెట్టేసి 5-6 గంటల వరకు బేబీని డయాపర్లోనే ఉంటే ఆ మలమూత్రాలన్నీ దానిలోనే ఉండి పాపం పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రేట్ ఎక్కువ అయిపోతుంది చిన్నపిల్లల్లో. అదే స్కూల్ గోయింగ్ కిడ్స్లో కొంతమందికి ఆ టాయిలెటింగ్ అనేది మనకి అలవాటు చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు, మేము చూసింది ఏంటంటే చిన్నపిల్లల్లో స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు యూరిన్ హోల్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళేదాకా ఇక్కడెక్కడ బాత్రూమ్ లేవని తెలిసి దే హోల్డ్ యూరిన్ లాస్ట్ వరకు ఇంటికి వెళ్ళి అప్పుడు. కాబట్టి 5 to 6 hours స్కూల్లో పిల్లలు యూరిన్ చేయకుండా ఉంటే నార్మల్గా ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు సే అబౌట్ 5 to 12 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో అట్లీస్ట్ 2 to 3 times అన్నా వాళ్ళు వెళ్ళాలి. ఎవ్రీ 1.5 to 2 hours కన్నా ఒకసారి దే హ్యావ్ టు గో అండ్ రిలీవ్ బికాస్ దేర్ బ్లాడర్ కెపాసిటీ స్మాల్. ప్రాబబ్లీ వాళ్ళ డైట్లో కూడా ఎక్కువ శాతం లిక్విడ్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి దేర్ యూరినరీ సిక్రీషన్ ఈజ్ ఆల్సో మోర్. బట్ దీస్ గర్ల్స్ ఇఫ్ వీళ్ళు యూరిన్ చేయకుండా బాత్రూమ్ బాగాలేదనో లేకపోతే వాళ్ళకి అలవాటు లేదనో సో వాళ్ళు హోల్డ్ చేసుకొని ఉండటం వలన యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. కమింగ్ బ్యాక్ టు ద యంగ్ గర్ల్స్, దోస్ ఆర్ మెన్స్ట్రుయేటింగ్ గర్ల్, వాళ్ళలో మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా లేకపోతే వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ మోర్. కమింగ్ బ్యాక్ టు మిడిల్ ఏజ్ లేడీస్, దోస్ ఆర్ వర్కింగ్ ఉమెన్ వీఆర్ టాకింగ్ అబౌట్, వాళ్ళకి బికాస్ ఆఫ్ ద వర్క్ ప్రెషర్స్ అండ్ they're working in various fields like say TV or media people or police or doctors or office goers. వీళ్ళందరికీ వర్క్ ప్రెషర్స్ వల్ల కూడా they can't excuse themselves, get out of the room and then go to the toilet. అందుకని వీళ్ళలో కూడా కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కమింగ్ బ్యాక్ టు ఎల్డర్లీ లేడీస్ లైక్ పెరిమెనోపాజల్ అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా ఇన్ఫెక్షన్స్ కాకపోయినా ద యూరినరీ కంప్లైంట్స్ ఆర్ మచ్ మోర్ దోస్ డేస్. సో ఇలా మనం ఇంకా పెద్దవాళ్ళని చూసుకోండి, దేస్ ఆర్ 60+ or 70+, వాళ్ళలో ఉండే యూరినరీ ఇన్ఫెక్షన్ హోల్డింగ్ కెపాసిటీ ఉండదు. వాళ్ళకి కొంచెం యూరినరీ అర్జెన్సీ ఫ్రీక్వెన్సీ తుమ్మినా దగ్గినా పోతూ ఉంటుంది. వీళ్ళలో కూడా ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ హై బికాస్ ద అండర్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి వెట్ అయ్యి వాళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోలేక చేంజ్ చేసుకోలేక ఉండటం మూలాన they keep bathing in the urine just like a baby. అందుకని వీళ్ళలో కూడా ఎక్కువ ఉంటాయమ్మా. ఈ సమస్యలు చాలా చూస్తూ ఉంటాం మేము. సో ఇందాక మీరు అన్నట్టు దగ్గినా తుమ్మినా కొందరికి వస్తూ ఉంటుంది. సో అది ఏజ్ పరంగానే అవుతూ ఉంటుందా యూరిన్ లీకేజ్ అనేది? యూరినరీ ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ కొంతమందికి దగ్గినా అంటే
say young girls, young boys also, young girls especially, వాల్యూమ్ ఆఫ్ వాటర్ కన్జంప్షన్ ఆర్ లిక్విడ్ కన్జంప్షన్ పోదు వాటర్ ఎక్కువ తయారవటం వలన అర్జెన్సీ ఉంటుంది, తొందరగా వాళ్ళకి తెలియక వాళ్ళు వెంటనే పోసేస్తారు. వెరాజ్ ఎల్డర్లీ ఉమెన్ ఆర్ పెరిమెనోపాజల్ ఉమెన్ వాట్ వీ కాల్ because of the hormone withdrawal in their body, because of the menopausal status, the urinary urgency and frequency. పెద్దవాళ్లలో ఎక్కువగా చూస్తాం మీరు చెప్పిన తుమ్మిన దట్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే వెన్ ఎవర్ దెర్ ఈస్ అ స్ట్రెస్ లైక్ కాఫింగ్ ఈజ్ అ స్ట్రెస్, లాఫింగ్ ఈజ్ అ స్ట్రెస్ ఆన్ ద బాడీ ఇన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డమెన్. మనం ఎంత బెల్లీ లాఫ్ అంటాం కదమ్మా. సో ఈ ఇష్యూస్లో పాపం వాళ్ళకి యూరిన్ లోపల కొంచెం ఉన్నా కానీ ఆ కంట్రోలింగ్ కెపాసిటీ లేక యూరినరీ హోల్డింగ్ కెపాసిటీ, ద స్పింక్టర్ అంటాం మనం, ఆ స్పింక్టర్ కెపాసిటీ ఏజ్ ప్రకారంగా కూడా తగ్గుతుంది, కొంచెం స్ట్రెంగ్త్ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళలో ఇవే కాకుండా వేరెవర్ దెర్ ఈజ్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బ్లాడర్ ఆర్ అ స్టోన్ తనకు తెలియకుండా యూరినరీ బ్లాడర్లో స్టోన్ దట్ కీప్స్ ఇరిటేటింగ్ ద బ్లాడర్ మ్యూకోజా, వాళ్ళకి తొందరగా అర్జెన్సీ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇలా తుమ్మినా దగ్గినా తెలియకుండా తొందరగా వెళ్ళాల్సి వస్తుంది. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్, కొంతమందికి తెలియకుండా ఆపరేషన్స్ అయి ఉంటాయి ఫర్ వేరియస్ రీజన్స్ లైక్ పైల్స్ ఆపరేషన్ కానీ, కింద భాగంలో యూటరస్ ఆపరేషన్ కానీ, వాళ్ళలో కూడా కొంత స్పింక్టర్ డ్యామేజ్ లేకపోతే స్పింక్టర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గు ఉండటం మూలన. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ తెలియకుండా ఈ న్యూరలాజికల్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇది ప్రొలాప్స్ డిస్క్ అంటాం, డిస్క్ ప్రొలాప్స్ అంటాం. వాళ్ళకి L4, L5, S1 దగ్గర ఎక్కడో ఆపరేట్ చేసి డిస్క్ ఆపరేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఈ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే నరాలన్నీ, ద నర్వ్స్ అన్నీ టు ద బ్లాడర్ ఆ ఏరియాలో నుంచే వస్తాయి. అవి కొంచెం డ్యామేజ్ అయినా, ప్రెషర్ ఉన్నా వీళ్ళలో కూడా యూరినరీ కంట్రోల్ తప్పుతుంది. సో ఇన్ని కారణాలు ఉంటాయి మనుషులకి, ఆడపిల్లలకి ఎస్పెషలీ యూరినరీ అర్జెన్సీ ఫ్రీక్వెన్సీ ఉండటానికి. సో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది వీటిలలో? అంటే ఒక్కో ఏజ్కి ఒక్కో రకంగా. ఎగ్జాక్ట్లీ, యూర్ రైట్. సో చిన్నపిల్లలకి మనం మాట్లాడుకున్నాం కాబట్టి చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ పిల్లల్ని మనమే క్లీన్ చేయాలి. ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ డయాపర్స్ ఇఫ్ రిక్వైర్డ్ అండ్ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ద రెక్టల్ ఏరియా, మొత్తం జెనిటల్ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేయాలి. వీలైనప్పుడే మనం డయాపర్స్ వేయాలి, లేకపోతే డయాపర్స్ లేకుండా మిగతా ఇది పాత రోజుల్లో ఉండే లూజ్ కాంటాక్ట్గా ఉన్న డ్రెస్ వేస్తే, అండర్ గార్మెంట్స్ వేస్తే తప్పకుండా ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది. బెస్ట్ థింగ్ ఈజ్ కీప్ చేంజింగ్, క్లీన్ అండ్ చేంజ్. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ థింగ్. మదర్ ఆర్ దోస్ హూ ఆర్ టేకింగ్ కేర్ బేబీ, వాళ్ళు తప్పకుండా ఈ రెండు గమనించాలి. పిల్లలకు వచ్చేటప్పటికి మనం స్కూల్ గోయింగ్ చిల్డ్రన్గా, ఎస్పెషలీ నేను చెప్పిన ఏజ్ గ్రూప్ 5 to 10 years ఏజ్ గ్రూప్లో పిల్లలకి చెప్పాలి, చూడమ్మా టాయిలెట్కి వచ్చినప్పుడు టీచర్ని అడిగి తప్పకుండా మీ బాత్రూమ్కి వెళ్ళాలి. మీరు పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు టీచర్తో మాట్లాడాలి, టాయిలెట్స్ ఇట్లా బాగాలేనందుకు మా పిల్లలు వెళ్ళటలేదు, బెటర్ టేక్ కేర్ ఆఫ్ దోస్ లోకల్ ఇష్యూస్ అని వాళ్ళతో మనం చెప్పాలి కూడా. బికాస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. దిస్ బేబీస్ వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళు దే బికమ్ వెరీ రిజిడ్ అండ్ దే డోంట్ గో టు ద టాయిలెట్. ఇమాజిన్ అ గర్ల్ హోల్డింగ్ right from school 9 AM to 3 PM. మధ్యలో నార్మల్గా ఇంటి దగ్గర ఉంటే 2-3 సార్లు వాళ్ళు టాయిలెట్కి వెళ్తారు. ఆ టైంలో వాళ్ళు హోల్డింగ్ ఇట్ అండ్ ద బ్లాడర్ కెపాసిటీ పెరిగిన తర్వాత వాళ్ళకి లేనిపోయిన సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. మనం యాజ్ అ పేరెంట్స్ వీ మస్ట్ గో అండ్ టాక్ టు దెమ్ అండ్ టెల్ దెమ్, ద టీచర్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్, దట్ దీస్ ఆర్ ద రీజన్స్ వై మై చైల్డ్ ఈస్ గెటింగ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్. That's your right and you must insist on it. Okay ma. Then coming back to young girls, those who go to college, వాళ్ళకి చెప్పాలి మనం, వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు. ఎస్పెషలీ దట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పీరియడ్ దే హ్యావ్ టు క్లీన్ దెమ్సెల్ఫ్ వెల్. అందుకని తర్వాత అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్స్, వాటర్స్ తీసుకుంటూ ఉంటుంటే దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉన్న లేడీస్కి చెప్పాలి, సమ్ టైమ్ దే డోంట్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ పెరిమెనోపాజల్ పీరియడ్. That is the reason why they are developing this sort of frequency, urgency, తొందరగా వెళ్ళటం, టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకా నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, దిర్ ఇస్ సంథింగ్ స్టిల్ ఇన్సైడ్ అనేది, ఇవన్నీ పెరిమెనోపాజల్ పీరియడ్లో వచ్చే సిమ్టమ్సే.
అప్పుడు గైనకాలజిస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని చూడాలి ఫస్ట్. ఇన్ఫెక్షన్స్ లేదు అని అంటే మనకి ఎలా తెలుస్తుంది? సింపుల్ యూరిన్ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది, అల్ట్రాసౌండ్ టెస్ట్లో కూడా తెలుస్తుంది ఏదైనా యూరిన్ లోపల మిగిలిపోతుందా లేదా అని. అసలు ఎర్లీ వార్నింగ్ సైన్ ఏంటి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని వాళ్ళు తెలుసుకోవడానికి? ఎర్లీ వార్నింగ్ సైన్ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్. మీరు సపోజ్ యు ఆర్ యూస్ టు సర్టన్ టైప్ ఆఫ్ ఇంటర్వల్ ఆఫ్ పాసింగ్ యూరిన్. నిన్న నేను 3 గంటలు ఇప్పుడు 10 o'clockకి వెళ్ళాను టాయిలెట్కి, ఇప్పుడు 3 గంటల దాకా నార్మల్గా 1 గంట దాకా నాకు ఎప్పుడో రాదే, మధ్యలో ఎందుకు వస్తుంది అనేది ఒకటి మనకు డౌట్ రావాలి. ఫ్రీక్వెంట్గా ఎందుకు వస్తుంది, డిస్కంఫర్ట్ ఉందే పోసేటప్పుడు, యూరిన్ చేసేటప్పుడు, చేసిన తర్వాత కూడా ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, ఈ రెండు. మూడోది బర్నింగ్ సెన్సేషన్ అనేది కొంతమందికి ఎక్కువ ఉంటుంది, అదొక సైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అండ్ ఫీవర్ ఉంటుంది కొంతమందికి, చిల్స్ అండ్ రైగర్స్. ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ, డిస్యూరియా అంటాం. డిస్యూరియా అంటే పెయిన్ఫుల్ యూరినేషన్. అండ్ వెరీ రేర్లీ బ్లడ్ ఇన్ ద యూరిన్. నార్మల్గా మన యూరిన్ కలర్ ఇలా ఉంటుంది మనకు తెలుసు, బట్ ఎంత ఈరోజు డార్కిష్గా ఉంది అనేది మనం ఒకటి గమనించాలి. ఇవే లక్షణాలు ఉంటాయి. సో బ్లడ్ ఇన్ యూరిన్ అంటే చాలా సీరియస్ కండిషన్ అంటారు. ఎగ్జాక్ట్లీ. నార్మల్గా బ్లడ్ ఉండకూడదు. వస్తుంది అంటే మనకి కంటికి కనపడేదంటే మైక్రోస్కోపిక్ హెమచూరియా అంటాం. అంటే మన కంటికి కనపడేటట్టు వస్తుందంటే చాలా ఎక్కువ ఉన్నట్టు. మైక్రోస్కోపిక్ హెమచూరియా అంటే మన యూరిన్ టెస్ట్ చేస్తే బ్లడ్ సెల్స్, కొంత ఆర్బీసీస్, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, అది మైక్రోస్కోపిక్ హెమచూరియా. అది దానికి కూడా టెస్ట్ చేసి తెలుసుకోవాలి కారణం ఏంటి అనేది. మైక్రోస్కోపిక్ హెమచూరియా కారణం ఎన్నో రకాలు ఉంటాయి. ఒకటి చిన్న చిన్న స్టోన్స్ ఉన్న లోపల మనకు తెలియకుండానే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని షెడ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న కొంతమందికి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటే లోపల బ్లాడర్ మ్యూకోజా అంతా థిక్ అయిపోతుంది. అండ్ వెరీ రేర్ ఆఫ్ కోర్స్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే పెయిన్ఫుల్ యూరినేషన్ అండ్ బ్లడ్ ఇన్ ద యూరిన్ ఈజ్ బెటర్ దాన్ పెయిన్లెస్ బ్లడ్ ఇన్ ద యూరిన్. పెయిన్లెస్ బ్లడ్ అంటే ఇట్ ఈస్ అ వార్నింగ్ సైన్ ఫర్ సంథింగ్ గోయింగ్ రాంగ్ ఇన్ ద బ్లాడర్ ఆర్ యూరినరీ ట్రాక్ట్. పైన కిడ్నీ నుంచి కానీ, యూరినరీ బ్లాడర్లో కానీ, యూరినరీ ప్యాసేజ్లో కానీ. సో a painful urination sometimes is easy to treat. 99% of the times it doesn't cause any malignancy or anything. But painless hematuria అంటాం, అది మాత్రం పెయిన్లెస్ అంటే మనకు పెయిన్ లేకుండా యూరిన్ నార్మల్గా వెళుతున్నప్పుడు మనకి యూరిన్ ఏదైనా దానిలో బ్లడ్ కనిపించింది, ఏంటబ్బా ఇలా ఉంది యూరిన్ కలరు అని ఐదర్ మనం దాన్ని యూరిన్ అయినా కలెక్ట్ చేసి టెస్ట్ కన్నా ఇద్దాం, లేకపోతే మీకు తెలిసిన డాక్టర్ ఎవరైతే ఉంటారో యూరాలజిస్టో లేకపోతే ఏ కామన్ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్ని టెస్టులు చేస్తాం. చేస్తే తెలిసిపోతుంది మనకు అసలు లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని. అయితే చాలా మందిలో చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటారు, అది నైట్ టైంలో. సో నైట్ టైంలో ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే ఓన్లీ డయాబెటిక్ కండిషన్ మాత్రమేనా, ఇంకేమన్నా ఉంటుంది? అలా అని కాదు. అగైన్ నైట్ టైం అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది, అయితే పడుకోబోయే ముందు పాలు తాగటము, లేకపోతే ఒక గ్లాస్ మజ్జిగ తాగటము, లేకపోతే వాటర్ ఎక్కువ తాగటము. ఆబ్వియస్లీ వాటర్ ఎక్కువ తాగితే ఎక్కువసార్లు లేవాల్సి వస్తుంది. మగవాళ్ళలో వేరే కారణాలు ఉంటాయి, ఆడవాళ్ళలో వేరే కారణాలు. ఆడవాళ్ళలో బేసికలీ ఏదైనా డయాబెటిక్స్ ఉన్నట్టు లేదు, అదర్ దాన్ దిస్ ఏమైనా టీబీ జబ్బు ఇంతకుముందు ఎప్పుడన్నా ఉండింది అనుకోండి, పాత రోజుల్లో ట్రీట్ చేశారు, పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అని. వాళ్ళలో ఇంకా ట్యూబర్క్లోసిస్ సైన్స్ ఏమైనా ఉన్నాయా, అది యూరినరీ బ్లాడర్లో ఏమైనా ఉందా? ఎందుకంటే బ్లాడర్ కెపాసిటీ అయితే ఎప్పుడైతే నార్మల్గా అడల్ట్ బ్లాడర్ కెపాసిటీ 300 to 400 ml యూరిన్ మనం హోల్డ్ చేసుకుంటాం వితౌట్ మచ్ ఆఫ్ డిస్కంఫర్ట్. అంటే 3 to 4 hours వరకు మనకి ఇన్ బిట్వీన్ ద 2 intervals మనం ఈజీగా కంఫర్టబుల్గా ఉంటాం. నాక్టర్నల్ అంటే నైట్ టైము మనం ఎక్కువ వాటర్ తాగం కాబట్టి భోజనం తర్వాత 1 or 2 hours మనం వీ స్పెండ్ అవర్ టైమ్ ఇన్ ద ఈవినింగ్ ఎట్ హోమ్ ఆఫ్టర్ డిన్నర్. ఒకసారి బిఫోర్ వీ గో టు బెడ్ టాయిలెట్ చేసి మనం వెళ్తాం. తర్వాత నార్మల్గా పర్సన్ సే అబౌట్ 10 to 12 మధ్యలో 10 to 11 మధ్యలో ఎప్పుడో పండుకున్నారనుకోండి, మార్నింగ్ 5-5:30 వరకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. అన్లెస్ దీస్ ఆర్ సిమ్టమ్స్ లైక్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సమ్ పీపుల్ ఆర్ స్ట్రెస్డ్ అవుట్ విత్ దేర్ వర్క్. ఆ స్ట్రెస్ కూడా కాజెస్ లాట్ ఆఫ్ యూరినరీ ఫ్రీక్వెన్సీ. ఐల్ టెల్ యూ ఎగ్జాంపుల్. పిల్లలు ఎగ్జామ్కి ముందు వెళ్ళబోయే ముందు అందరం టెన్షన్లో ఉంటాం,
మాటిమాటికి టాయిలెట్కి వెళ్ళొస్తూ ఉంటాం. దట్ డజంట్ మీన్ దట్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. ఓకే. దట్స్ బికాస్ హై సెక్రీషన్ ఆఫ్ దేర్ కార్టిజాల్స్ ఇన్ ద బాడీ. ఆ హార్మోన్ సెక్రీషన్ ఉంటుంది, అది బికాస్ ఆఫ్ ద టెన్షన్. సంబడీ ఈజ్ లైక్ యు ఆర్ డూయింగ్ సమ్ ప్రోగ్రామ్, ఆబ్వియస్లీ వీ అండర్గో లాట్ ఆఫ్ స్ట్రెస్. అప్పుడు కూడా ఇది అలవాటు. దోస్ పీపుల్ హు ఆర్ హ్యాబిచువేటెడ్ ఆల్కహాల్ అడిక్ట్స్, లేకపోతే సిగరెట్ స్మోకింగ్, దీస్ టూ ఆర్ వెరీ కామన్ ఫర్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అట్ నైట్. ఓకే. సో అయితే మనము అందరి గురించి మాట్లాడాము. ప్రెగ్నెన్సీ తర్వాత ఉమెన్ ఫేస్ చేస్తూ ఉంటుంది తను Yes. చాలా యూరిన్ ఇన్ఫెక్షన్స్తో కానీ లేదంటే యూరినరీ ఇన్కాంటినెన్స్తో కానీ. సో అట్లాంటి వాళ్ళ గురించి చెప్పండి. See, during pregnancy, we all know that the pelvic space is occupied with a growing baby. Growing as a baby, a third month, fourth month, వచ్చిన తర్వాత fifth month నుంచి when we really started feeling, seeing the abdomen is increasing its girth అనేటప్పటికీ బ్లాడర్ జస్ట్ యూట్రస్, గ్రావిడ్ యూట్రస్ అంటే యూట్రస్ పైనే, బేబీ పెరుగుతున్న యూట్రస్ పైనే బ్లాడర్ ఉంటుంది. ఇమ్మీడియట్ నైబర్ అంటే రాదర్ ముందే ఉంటుంది. ఓకే. దానికన్నా ముందే ఉంటుంది పోట్లో కింద భాగం మన పెల్విక్ బోన్ ఉంటుంది, తర్వాత అబ్డామినల్ మజిల్స్ ఉంటాయి. దెర్ ఈజ్ ఎనార్మస్ ప్రెషర్ యాజ్ ద బేబీ గ్రోస్, ద యూట్రస్ కీప్ ఆన్ గ్రోయింగ్, దర్ ప్రెషర్ ఆన్ ద బ్లాడర్. ఓకే. కెపాసిటీ తగ్గుతుంది. అందుకని దానికి తోడు మనం ప్రెగ్నెన్సీలో లిక్విడ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాం బికాస్ ఆఫ్ ద హెల్దీ జ్యూసెస్ అవి ఇవి అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ డైట్. అలాంటప్పుడు యూరినరీ సిక్రీషన్ కూడా ఎక్కువ ఉంటుంది, బ్లాడర్ ఈజ్ బీయింగ్ కంప్రెస్డ్, అందుకని వాళ్ళు ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. 2, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అది కాదు. మరి ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత, పోస్ట్ పార్టమ్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకు, బికాజ్ ద బేబీ ఈజ్ లార్జ్ అండ్ ప్రైమీ అంటాం, మొదటిసారి వాళ్ళకి డెలివరీ అవుతుంది అనుకోండి, డిలేడ్ డెలివరీ అంటే పాపం ఆడపిల్లకి పుట్టినప్పుడు ఇప్పుడు వచ్చి కొంతమందికి 10 hours, 12 hours, 24 hours కూడా ప్రొలాంగ్ అవుతుంది. అలాంటప్పుడు కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల యూరినరీ బ్లాడర్ కెపాసిటీ తగ్గి తర్వాత కూడా డెలివరీ తర్వాత కూడా కొంచెం వాళ్ళకి ఆ యూరినరీ స్పింక్టర్ కొంచెం వదులవుతుంది. మరి ముఖ్యంగా ఈ గైనకాలజిస్ట్ యూస్ చేసే ఈ ఫోర్సెప్స్ ఉంటుంది టు డెలివర్ ది బేబీ. సమ్టైమ్స్ ద బేబీ ఈజ్ లార్జ్, డైల్టేషన్ సరిగ్గా లేదు అన్నప్పుడు దే యూజ్ ఆల్ దీస్ మెథడ్స్ టు గివ్. అలాంటప్పుడు కూడా ద స్పింక్టర్ విచ్ ఈస్ సపోజ్ టు కంట్రోల్ అవర్ యూరినేషన్ గెట్స్ డెఫినెట్లీ డ్యామేజ్డ్ అనే కన్నా డెఫినెట్లీ స్ట్రెచ్డ్ అవుట్. ఓకే. కాజెస్ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్ టు దట్ లేడీ. కొంచెం ఫ్రీక్వెన్సీ అర్జెన్సీ ఉంటుంది. కొన్ని షీ అడ్వాన్సెస్ ఇన్ నార్మల్ డెలివరీ తర్వాత యాక్టివిటీలో సర్దుకుంటుంది కొంతమందికి ప్రొలాంగ్ అవుతుంది. అలాంటప్పుడు చిన్న సింపుల్ ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు, దాంతో సర్దుకుంటుంది. ఎక్సర్సైజెస్ రియల్గా హెల్ప్ అవుతుందంటారా లేదా సర్జరీ అవసరం? నో. ఎక్సర్సైజెస్ ఆర్ ఫస్ట్ థింగ్ టు డూ ఈజ్ ఎక్సర్సైజ్. లోకల్ హైజీన్, క్లీన్జీనెస్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి మొదలు పెట్టాలి. కొన్ని మందులు ఉన్నాయి, కొంతమందికి ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళకి మందులు కూడా ఇస్తాం మేము, సో దట్ స్పింక్టర్ కెపాసిటీ అనేది డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత లేడీ ఇఫ్ షీ గోస్ అరౌండ్ హెల్దీ, నథింగ్ విల్ హ్యాపెన్, షీ విల్ కంటిన్యూస్ హర్ నార్మల్ డైలీ యాక్టివిటీ. సర్జరీ అనేది ఎల్డర్లీ లేడీస్లో చూస్తాం. ఏ విధంగా యూరినరీ ఇన్కాంటినెన్స్, స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. మన అమ్మమ్మలు ప్రాబ్లీ దే సఫర్డ్ ఎ లాట్. దే థాట్, వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇదేదో కామనేలే నా ఏజ్కి అని వాళ్ళు, దే డోంట్ థింక్ వాళ్ళకి ఇది ఒక జబ్బు, ఇది ఒక ప్రాబ్లం, ఇది కరెక్టబుల్ కండిషన్ అనేది వాళ్ళు అనుకోకుండా సైలెంట్గా అలానే సఫర్ అయ్యారు. అలా అని అంటే మేము చెప్పేది ఏంటంటే అమ్మమ్మలు మీరేం సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతిదానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. లేడీ డాక్టర్ కానీ యూరాలజిస్ట్ ఎగ్జామిన్ చేస్తే వాళ్ళలో యూటరోవెసైకల్ ప్రొలాప్స్ అంటుంది. అంటే వెసైకల్ అంటే బ్లాడర్, యూటరస్ ఈజ్ యూటరస్. కొంతమంది పెద్దవాళ్ళలో ఆ స్పింక్టర్ కండరాలు, పెల్విక్ మజిల్స్ అన్నీ కొంచెం వదిలవటం మూలాన, లేకపోతే కొంతమంది క్రానిక్ కాఫ్ కానీ క్రానిక్ కాన్స్టిపేషన్ కానీ
కాన్స్టిపేషన్ అంటే మనకు తెలుసు కదా, మల విసర్జన కోసం ఇబ్బంది అవుతుంది కాబట్టి ముక్కు చేయటం ఇలాంటి చేస్తుంటే, కాన్స్టెంట్గా చేస్తూ ఉంటే మొత్తం ప్రెషర్ అంతా కింద భాగం పెల్విక్ మజిల్స్లో పడుతుంది, పడి అవి వీకెన్ అయిపోతాయి. అప్పుడు రెక్టమ్ ప్రొలాప్స్ కానీ, యూట్రస్ ప్రొలాప్స్ కానీ, బ్లాడర్ అలాంటి వాళ్ళల్లో ఇనీషియల్ స్టేజెస్ ఉంటే తప్పకుండా ఎక్సర్సైజ్ ద్వారా సరిపోతుంది. కానీ కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే తప్పకుండా ఆపరేట్ చేసి సరి చేసుకోవచ్చు. ఓకే. ఇంకా చెప్పాలంటే మంచి మంచి ఎండోస్కోపిక్ మెథడ్స్ ఉన్నాయి. దీన్ని ట్రాన్స్వెజనల్ టేప్ ఆపరేషన్స్ అని ఉంటాం. అది మైనర్ ఆపరేషన్. టేప్ ద్వారా ఆ యూరినరీ బ్లాడర్ ఏదైతే కంట్రోల్ పోయిందో ఆ కంట్రోలింగ్ మెకానిజంని మనం ఎన్హాన్స్ చేస్తాం, దాన్ని సపోర్ట్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ చెప్పేది అదే, ఎల్డర్లీ లేడీస్కి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, వెంటనే ఆపరేషన్ అవసరం లేదు. ఎగ్జామిన్ చేసిన తర్వాత, డయాగ్నోస్ సరిగ్గా చేసిన తర్వాత, పలానా కారణం అని తెలుసుకున్న తర్వాత దానికి మందులు ఉన్నాయి. కీగిల్ ఎక్సర్సైజెస్ అని వినుంటారు మీరు అందరూ. ఆ సింపుల్ ఎక్సర్సైజ్ నేర్చుకొని ఇంటి దగ్గరే చేసుకుంటా ఉంటే 100% కాదు కానీ డెఫినెట్లీ 60 to 70% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓకే. వెరీ రేర్లీ అబౌట్ 25 to 30% వాళ్ళకి ఆపరేట్ చేస్తాం. సో జనరల్గా చాలామందికి అనుమానం ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నప్పుడు అది మేము బయట ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్స్లో యూజ్ చేసినందుకే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని. అది ఎంతవరకు నిజం? అది నిజము అబద్ధం అని కూడా చెప్పలేము. నిజమని పూర్తిగా చెప్పలేము, అబద్ధం. కాకపోతే మన ఇళ్లలో ఉన్నట్టు పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు, అదైతే వాస్తవం. అది అప్పుడు స్పిల్లేజ్ ఎక్కువ ఉంటుంది, డర్టీగా ఉంటుంది, వాటర్ ఎక్కువ సరిగ్గా క్లీన్ చేయరు, కాబట్టి ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్. హౌఎవర్ మనం యూరిన్ మూత్ర విసర్జన చేసేటప్పుడు దేర్ ఈజ్ నో రివర్సల్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్, ఇట్స్ ఓన్లీ వన్ వే డైరెక్షన్, కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకూడదు. కానీ ఆ స్మెల్, ఆ లోకల్ ఏరియా ఉండే డర్టీ స్మెల్ అండ్ డర్టీ ఏరియా, దానివల్ల తప్పకుండా ఇట్ ఈస్ నాట్ హైజీనిక్, కాబట్టి తప్పకుండా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలానే ఇప్పుడు మీరు ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడో మధ్యలో ఏదో హోటల్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి మరి మీ ప్రయాణం 10 గంటల ప్రయాణం, మరి ఓపుకొని ఉండలేం కదా. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ టు హోల్డ్ టిల్ యూ రీచ్ యువర్ పాయింట్. అది కూడా తప్పు. అందుకని ఈ రెండిట్లో బెటర్ ఈవిల్ ఏదేందో అది చూస్ చేసుకోవటమే. ఓకే. అయితే ఇప్పుడు ఎన్నో అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి కదండి, అయితే ఇట్లాంటప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది లేకుండా ఫస్ట్ అసలు ఏదైనా ప్రాబ్లం ఉందా ఆవిడలో, అమ్మాయిలో, ఆ చిన్నపిల్లల్లో, ఆడపిల్లల్లో, లేకపోతే పెద్దవాళ్ళలో అనేది ఫస్ట్ యూ మస్ట్ కన్సల్ట్ యూరాలజిస్ట్ ఆర్ గైనకాలజిస్ట్. Examination is more important. Proper diagnosis. Local examination is important. Proper diagnosis important. Diagnostic tools చాలా ఉన్నాయి మన దగ్గర, సింపుల్గా ఉన్నాయి. యూరిన్ ఎగ్జామినేషన్ ఒకటి, తర్వాత ఓ చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేకపోతే ఎక్స్రే ఒకటి చేసుకుంటే తెలిసిపోతుంది దానిలో ఏమైనా స్టోన్స్ ఉన్నాయా, ఏదైనా స్టోన్స్ కాకుండా ఏదైనా మాస్ ఉందా, ఏదైనా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, లేకపోతే అబ్నార్మాలిటీ అంటే పుట్టుకతో అబ్నార్మాలిటీస్ కొంతమంది పెడతారు. లైక్ యూరినరీ బ్లాడర్లో కొంచెం ఇబ్బంది కావచ్చు, కిడ్నీలో వాపు ఉండొచ్చు, పుట్టుకతోనే పిల్లలకి బయటకు కనపడవు, బట్ రిపీటెడ్లీ దే సఫర్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్. మనం ఏం చూస్తాం, బయట చూసాం బాగానే ఉందిలే అనుకున్నాం, అన్లెస్ యూ డూ అల్ట్రాసౌండ్ టెస్ట్ మనకు తెలియదు. కాకపోతే ఈ రోజుల్లో ప్రీనేటల్ డయాగ్నోసిస్ ఉంది కాబట్టి, అంటే బిడ్డ పుట్టకు ముందే మనకు అన్ని శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ ఏదైనా అవలక్షణాలు ఏదైనా ఉంటే వెంటనే కనుక్కుంటున్నాం కాబట్టి అది మనకి అల్ట్రాసౌండ్లోనే తెలిసిపోతుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అవి మనం ఫాలో కావాలి పోస్ట్ అంటే డెలివరీ తర్వాత. అప్పుడు అది కరెక్ట్ చేసుకుంటే, అంటే వెసకో యూరటరిక్ రీఫ్లక్స్ అనే ఒక కండిషన్ ఉంటుంది పిల్లల్లో, పుట్టుక నుంచే వస్తుంది. అది ఉందా లేదా తెలుసుకోవాలి. అది ఉంటే డెఫినెట్లీ దట్ నీడ్స్ కరెక్షన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బై ద స్పెషలిస్ట్, those who are treating that patient. సర్జికల్ కరెక్షన్, కొన్ని నాన్ సర్జికల్ కరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి డయాగ్నోస్ చేయటం ఇంపార్టెంట్, రాదర్ దాన్ ట్రీటింగ్ ఎవ్రీబడి విత్ యాంటీబయాటిక్ ఇస్తే ఏదో కొన్ని రోజులు తగ్గిపోయింది, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అట్లా ఉమెన్ చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. కరెక్ట్. అలాంటప్పుడు ప్రాపర్ ఎగ్జామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అమ్మా. తర్వాత ప్రాపర్ రెగ్యులర్ ట్రీట్మెంట్, హైజీన్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను అనేది. ఎందుకంటే వీటన్నిటిలో మై హెల్త్
ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. సో అదొకటి మనం గుర్తు చేసుకొని హైజీన్. రెండోది ఏదైనా డయాబెటీస్ ఉంది మనకు వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. దోస్ ఆర్ హై షుగర్స్ ఉన్నప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గుతుంది, ఇన్ఫెక్షన్ రేట్ చాలా పెరుగుతుంది, తొందరగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అది చెక్ చేయించుకుంటూ ఉండాలి. హైపర్ టెన్షన్ ఉందా అది తీసుకోవాలి. తర్వాత ఈ రోజుల్లో వచ్చే ఎంతోమంది చూస్తున్నాం కదా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది అదొక పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. అది ఇంపార్టెంట్. అంటే లైఫ్ స్టైల్ అంటే ఏముంది, నా దినచర్యలో నేను చేసే పనులేంటి, నా వాటర్ కన్జంప్షన్ ఎంత. వాటర్ కన్జంప్షన్ అంటే ఏదో లీటర్లు పొద్దున్నే తాగమని చెప్పడం అది తప్పు, అది కూడా తప్పే. పొద్దున్నే పాశముఖాన ఎవరన్నా 2 లీటర్లు నీళ్ళు తాగితే వాంతి అయింది, కడుపు ఉబ్బి, దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. నేను సింపుల్గా అందరికీ చెప్పేది నా ప్రాక్టీస్లో ఏంటి అంటే, మీకు 1 గ్లాస్ తాగే అలవాటు ఉంటే 2 చేయండి చాలు, అంతేగాని రోజుకు 5 లీటర్ల నీళ్ళు తాగాల్సిన అవసరం లేదు. బట్ సమ్మర్ టైంలో ఇప్పుడు మీరందరూ ఎయిర్ కండిషన్లో ఉండి పని చేస్తారు కాబట్టి మన వాటర్ లాస్ చాలా తక్కువ. అదే కాయ కష్టం చేసుకొని బయట రోడ్డు మీద పనిచేసే ఒక రిక్షా పుల్లర్ కానీ ఒక రోడ్డు బండి నడుపుకునే దే ఆర్ ఎక్స్పోజ్ టు సన్ ఫర్ మోస్ట్ ఆఫ్ దే డే టైమ్ బికాస్ ఆఫ్ దేర్ బిజినెస్ పని. వాళ్ళలో వాటర్ లాస్ ఎంత ఉంటుంది, 2 to 3 లీటర్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో వాళ్ళకి రీప్లేస్మెంట్ చాలా అవసరం, తాగాలి, తీసుకోవాలి వాటర్. అలా అని నార్మల్గా యావరేజ్గా వరుసలో 2 to 3 లీటర్స్ మధ్యలో తీసుకుంటే యావరేజ్గా సరిపోతుంది. దాంతో ఏమవుతుంది, యూరిన్ డైల్యూట్ అవుతుంది, ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది, ఏమైనా చిన్న స్టోన్స్ మనకు తెలియకుండా పడిపోతూ ఉంటాయి. అది డయాబెటీస్ ఒకటి. వాకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో వెయిట్ రిడక్షన్, వాకింగ్, లిటిల్ బిట్ ఆఫ్ యోగా, ఇవన్నీ చేస్తూ ఉంటుంటే తప్పకుండా మనిషి ఆరోగ్యంగా ఉంటారు. అన్నెసెసరీ మందులు తీసుకోకూడదు, అన్నెసరీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ రెగ్యులర్ చెకప్ అనేవి ఉంటాయి కానీ బట్ చిన్నపిల్లల్లో, కాలేజ్ గోయింగ్ గర్ల్స్లో అవసరం లేదు. అదే బట్ డెఫినెట్లీ దోస్ క్రాస్ 40 వాళ్ళ తప్పకుండా చెక్ చేయించుకుంటూ ఉండాలి. యాన్యువల్లో ఒక చెకప్ చేయించుకుంటూ ఉండటం మంచిది 40 years తర్వాత. ఎవరికైనా ఇబ్బంది ఉంది నిజంగానే యూరినరీ ఇన్ఫెక్షన్, తర్వాత దానివల్ల కారణాలు స్టోన్స్ ఉన్నాయనుకోండి, కొంతమందికి కిడ్నీలో కానీ యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఉన్న వాళ్ళే కొంతమందికి వంశపారంపరంగా వస్తాయి. చిన్నపిల్లలకి అయితే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రావచ్చు, కొంతమందికి యూరినరీ అబ్స్ట్రక్షన్ వల్ల రావచ్చు, అంటే యూరిన్ పూర్తిగా ఫ్రీగా పోయలేక కొంచెం మిగిలి దానివల్ల రావచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు తప్పకుండా రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో స్టోన్ డిసీజ్ ఉంటే స్లోగా మనం కానీ సరిగ్గా రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇట్ లీడ్స్ టు అ డిసీజ్ కాల్డ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్. క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటే ఇట్ ఈస్ బికమ్ క్రియాటిన్ పెరగటం, కాళ్ళు వాయటం, ముఖం వాయటం, ఆయాసం రావటం, వీటన్నిటి వచ్చి అక్కడికి కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయిపోయి కొంతమందికి డయాలసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డయాలసిస్ కానీ లేకపోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ. అంతదాకా పోకుండా ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన బాడీని అయితే మనం మార్చలేము. కొంతమందికి వంశపారంపరంగా వచ్చేవి ఉంటాయి, వాళ్ళకి మెడులరీ స్పాంజ్ కిడ్నీ అని, కొంతమందికి రీనల్ ట్యూబులర్ అసిడోసిస్ అని, అన్నీ జన్యుపరంగా వస్తాయి. అవి మనం మార్చలేం కాబట్టి వచ్చినట్టు తెలిస్తే అవి నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా మన డాక్టర్ ఎవరైతే ఉన్నారో, యూరాలజిస్ట్ కానీ నెఫ్రాలజిస్ట్ కానీ, వారి దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చిన చిన్నగా సింపుల్ ట్రీట్మెంట్తోనే సరిపోతుంది. కాబట్టి రెగ్యులర్ చెకప్ ఈజ్ ఇంపార్టెంట్, ఎస్పెషలీ దోస్ హూ ఆర్ ఇన్ అ హై రిస్క్ గ్రూప్. హై రిస్క్ గ్రూప్ ఎవరు, కొంచెం ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్, అంటే ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఎక్కువ వాకింగ్ అది ఇది చేయకుండా ఉండటం, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళలో, డయాబెటిక్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో ఏదైనా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి కొంతమంది పిల్లలకి. స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే బయట ఏ విధంగా అయితే గ్రహణం పట్టింది, అది హెయిర్ లిప్ ఉంటుంది కదా, అలానే యూరినరీ ప్యాసేజ్లో కూడా కొంతమంది పిల్లలకి యూరినరీ ఏరియాలో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి పుట్టుకతోనే, భగవంతుడు పెట్టింది. అవి కానీ గమనిస్తే అవి కరెక్ట్ చేయించుకోవాలి. అవి కరెక్ట్ చేయించుకుంటే జీవితంలో మళ్ళీ ఇబ్బందులు ఉండదు.
అది కాకుండా మనకు తెలియకుండా ఏదో మనకున్న అపోహలు అవి చేసుకుంటా పోతూ ఉంటే అన్నెసెసరీ చిన్నపిల్లల వాళ్ళ లైఫ్ పాడవుతుంది, ఆడపిల్లల ఇబ్బంది ఎక్కువ అవుతుంది. తర్వాత వాళ్ళు కాలేజీలకు వచ్చేటప్పుడు ఇవన్నీ పాపం వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. అలాంటి ఎర్లీ స్టేజ్లో తెలుసుకున్నప్పుడే కరెక్ట్ చేయడం బెటర్. ఎగ్జాక్ట్లీ ఎర్లీ స్టేజ్లో అంటే పాత రోజుల్లో నాయనమ్మలో అమ్మమ్మలో చూసి ఉందో లేదో చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. యూ హ్యావ్ యువర్ pediatrician has to see not only lungs, heart and growth, but external appearance, external ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయో అవి కూడా గమనించి పర్టికులర్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే తప్పకుండా నయం చేస్తారు. తర్వాత లైఫ్ నార్మల్గా ఉంటుంది. పెద్దవాళ్ళలో చెప్పేది ఏంటంటే పాపం వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం సిగ్గుపడకుండా, ఇప్పుడు పెద్దవాళ్ళకి ఈ నార్మలే అనుకొని వాళ్ళకి సోషల్ లైఫ్ లేకుండా ఇంటి దగ్గరే ఉండిపోయి ఈ బట్టలు ఎక్కడ తడుస్తాయో, బయటికి ఎక్కడికి వెళ్తే ఇబ్బంది అవుతుందో, ఏదో పెళ్ళికి వెళ్ళినా ఈ సోషల్ లైఫ్ లేకుండా సైకలాజికలీ దే గెట్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ దీస్ ఇష్యూస్ అనమాట. అన్నీ చెప్పేది ఏంటంటే మీరు భయపడకుండా తప్పకుండా చూయించుకోండి. మీ ఈ యూరినరీ సమస్య తప్పకుండా ట్రీట్ అవుతుంది. ఐ కెన్ అష్యూర్ యూ 99.9% ట్రీట్ అవుతుందమ్మా. ఏదిగానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు తర్వాత ఒక గుడికి వెళ్ళటమో, ఓ పండగకి వెళ్ళటమో, లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళటమో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. మీ జీవితం నార్మల్గా సాగుతుంది. అది నా అడ్వైజ్ మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్స్. ప్లెజర్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.